హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఫ్రంట్ పార్ట్ కటింగ్ అనేది చూపిస్తున్నానండి. నా మెథడ్లో ఫ్రంట్ పార్ట్ అనేది కటింగ్ చేశారంటే ఫ్రంట్ పార్ట్ మీకు పర్ఫెక్ట్గా అయితే వస్తుంది. ఫస్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ పెట్టుకుంటాం, అదే బ్యాక్ పార్ట్ మార్కింగ్ పెట్టుకొని కట్ చేసుకుంటాం కదా. బ్యాక్ పార్ట్ని పెట్టుకొని క్రాస్గా చూడండి, ఆర్మ్ రోల్ వచ్చేసి ఎడ్జుల వైపు వెళ్ళాలి. అలా అయితే మన క్రాస్ కటింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ విధంగా పెట్టుకొని చుట్టూ డ్రా చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ తీసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఉంటుంది కదా మనకి ఆది బ్లౌజ్లో, ఆ ఫ్రంట్ పార్ట్ని పెట్టుకొని నెక్ రౌండ్ అయితే తీసుకోవాలండి. ఫ్రంట్ నెక్ అది ఉక్సుల పట్టి వైపు మాత్రమే తీసుకోవాలి, కాజా పట్టి వైపు తీసుకోకూడదు. అక్కడ పైన ఖర్చులకి ఉంచుకొని పైన ఖర్చులకి 1/2 ఇంచు గ్యాప్ ఇచ్చుకొని మన వీడియోలో చూపించినట్టుగా ఫ్రంట్ పార్ట్ అనేది పెట్టుకోవాలి. అలా పెట్టుకొని చూడండి, రౌండ్ అనేది ఫ్రంట్ పార్ట్ మొత్తం కూడా నీట్గా పెట్టుకోవాలి. ఎక్కడ ఉగ్గులేవి రాకుండా నీట్గా ఈ వీడియోలో చూపించినట్టుగా పెట్టుకొని అక్కడ మనం ఫ్రంట్ పార్ట్ మెడపట్టి వేస్తాం కదా, మెడపట్టికి 1/4 ఇంచు గ్యాప్ ఇచ్చుకొని మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. అలా అయితే మన ఫ్రంట్ పార్ట్ నెక్ అనేది చాలా పర్ఫెక్ట్గా అయితే వస్తుంది. చూడండి, ఫ్రంట్ పార్ట్ అనేది నేను ఎలా పెట్టానో అలా పెట్టాలి, ఉగ్గులేవి రాకుండా. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ పొడవు ఉంటుంది కదా, షోల్డర్ని సెంటర్కి ఫోల్డ్ చేసుకొని మెయిన్ డాట్ ఉంటుంది కదా, మెయిన్ డాట్ని పెట్టుకొని సాగదీయకూడదు. సాగదీయకుండా పైన కూడా 1/2 ఇంచు ఖర్చుకి ప్లేస్ వదిలేసుకొని అక్కడి నుంచి పెట్టుకోవాలన్నమాట. షోల్డర్ అనేది వీడియోలో చూపించినట్టుగా సాగదీయకుండా స్ట్రైట్గా పెట్టుకొని మనం ఫ్రంట్ పార్ట్ పొడవు మాత్రం తీసుకోవాలి. అది ఫ్రంట్ డాట్ వేస్తాం కదా, ఆ డాట్ వేసినంత వరకు మెయిన్ డాట్ ఎంతవరకు అయితే ఉందో అంతవరకు తీసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఉక్స్ పట్టి కాజా పట్టి వైపు మనకు మెజర్మెంట్స్ అయితే తీసుకోవాలి. ఇది మెజర్మెంట్ తీసుకున్నప్పుడు ఉక్స్ పట్టి వైపు మాత్రమే తీసుకోవాలి, కాజా పట్టి వైపు ఎప్పుడు కూడా మెజర్మెంట్స్ అనేవి తీసుకోకూడదు. అక్కడ షేప్ బెల్ట్ ఉన్నంత వరకు మెజర్మెంట్స్ అనేవి తీసుకోవాలి. ఇక్కడ నాకు వచ్చేసి 4.5 ఇంచులు అయితే వచ్చింది. మధ్యలో మనం డాట్ వేస్తాం కదా, ఆ డాట్తో పాటు నెక్స్ట్ వన్ వచ్చేసి ఉక్స్ పట్టీకి మనం మెయిన్ డాట్ వేస్తాం కదా, మెయిన్ డాట్కి మధ్యలో ఉన్న ప్లేసు మార్కింగ్ పెట్టుకోవాలి. అలాగే మెయిన్ డాట్ కూడా వెడల్పు, మెయిన్ డాట్ వెడల్పు తీసుకుంటే ఇక్కడ 1 ఇంచ్ అయితే వచ్చింది కదా, 1 ఇంచ్ కలిపితే 2 ఇంచెస్ కదా, 2 ఇంచెస్కి మార్కింగ్ పెట్టుకున్నాను. ఇప్పుడు వచ్చేసి మెయిన్ డాట్ నుంచి సైడ్ జాయింట్ లాస్ట్ స్టిచ్ వరకు తీసుకుంటే ఇక్కడ వచ్చేసి నాకు 4.5 అయితే వచ్చింది. మీ ఆది బ్లౌజ్లో ఎంత అయితే వచ్చిందో అంత పెట్టుకోవాలి. నెక్స్ట్ వన్ వచ్చేసి మనం ఖర్చులు 2 ఇంచెస్ పెట్టుకుంటాం కదా, ఖర్చులకి అది మన ఇష్టం, 2 ఇంచెస్ అయినా 2.5 ఇంచెస్ అయినా. ఇప్పుడు సైడ్ జాయింట్ ఇక్కడ మనం హ్యాండ్స్ జాయింట్ చేస్తాం కదా, హ్యాండ్ జాయింట్ నుంచి షేప్ బెల్ట్ జాయింట్ చేసినంత వరకు స్టిచ్ అనేది తీసుకోవాలి. అది ఖర్చులతో పాటు తీసుకోవాలి. ఖర్చులు వదిలేస్తే మనకి సైడ్ జాయింట్ వేసేటప్పుడు ఫిట్టింగ్ అనేది రాదు. సైడ్ జాయింట్స్తో కలిపి వేసుకుంటే సైడ్ జాయింట్స్ అన్నీ బాగా వస్తాయి కదా. ఇక్కడైతే నాకు 7.5 ఇంచెస్ అయితే వచ్చింది. మొత్తం అన్నీ మనం పెట్టిన మార్కింగ్స్ అన్నీ స్ట్రైట్గా ఒక లైన్ అయితే వేసుకున్న తర్వాత ఇక్కడ ఉక్స్ పట్టి దగ్గర రౌండ్ తీసుకోవాలి. అది కరువు స్కేల్ పెట్టుకొని ఆ 2 డాట్లని కలుపుకొని నీట్గా రౌండ్ అనేది ఇచ్చుకోవాలన్నమాట. ఈ విధంగా తీసుకున్నారంటే ఫ్రంట్ పార్ట్ మనకి చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు వచ్చేసి మెయిన్ డాట్ పొడవు, నేను మెయిన్ డాట్ పొడవు వచ్చేసి 2.5 అయితే పెడతాను. ఏ సైజ్ కైనా 2.5 అంతగా, కానీ మన కొలత బ్లౌజ్లో పెట్టుకుంటే కరెక్ట్గా వస్తుంది. మ్యాక్సిమం నేను 2.5 పెడతాను. ఇక్కడ వచ్చేసి ఉక్స్ పట్టికి వైపు డాట్ అనమాట. అక్కడ ఉన్న ప్లేస్ మొత్తం చూడండి, అక్కడ ఉన్న ప్లేస్లో ఎంత అయితే ఉందో అంతవరకు మార్కింగ్ పెట్టుకున్నాం కదా, అలా టేప్తో తీసుకొని టేప్ని మధ్యలో ఫోల్డ్ చేస్తే మనకి మధ్యలో అక్కడికి ఉక్స్ పట్టి వైపు డాట్ అనేది వస్తుంది. అక్కడ నుంచి 2 ఇంచెస్కి మార్కింగ్ పెట్టుకున్నాను నేను. అలాగే డాట్కి మధ్యలో ప్లేస్ వచ్చేసి 2 ఇంచెస్ ఉండాలి. ఇక్కడ మనం బాక్స్ అయితే వేసుకోవాలండి. ఆర్మ్లో బ్యాక్ పార్ట్లో మనం బాక్స్ ఏ విధంగా అయితే వేసుకుంటాం అలాగే ఫ్రంట్ పార్ట్లో కూడా బాక్స్ అనేది వేసుకోవాలి. అలా అయితే ఫ్రంట్ పార్ట్ లోతు తీస్తాం కదా మనం ఆర్మ్ హోల్ దగ్గర, ఆ లోతుకి మనకు పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. మనం అక్కడ మార్కింగ్ పెట్టుకున్నాం కదా, ఆ మార్కింగ్ దగ్గర నుంచి 1/2 ఇంచుకి అయితే ముందుకు పెట్టుకోవాలి. మన బ్యాక్ పార్ట్లో ఆర్మ్ హోల్ కోసం రౌండ్ తీసుకుంటాం కదా, ఆ రౌండ్కి 1/2 ఇంచు లోపలికి పెట్టుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ కరువు స్కేల్ తీసుకొని 1/2 ఇంచు మార్కింగ్ని నీట్గా బాక్స్ లోపల మాత్రమే, బాక్స్ బయటకు వచ్చేలాగా మార్కింగ్ పెట్టుకోకుండా బాక్స్ లోపల మాత్రమే రౌండ్ అనేది తిప్పుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది మనకి. ఇప్పుడు వచ్చేసి 3వ డాట్ అనమాట. 3వ డాట్ కూడా మెయిన్ డాట్కి 2 ఇంచెస్ పైకి అయితే పెట్టుకోవాలి. మొత్తం 3 డాట్లకి మధ్యలో 2 ఇంచెస్ ప్లేస్ అనేది ఉంటే మనకి ఫ్రంట్ పార్ట్ అనేది చెస్ట్ పాయింట్ చాలా పర్ఫెక్ట్గా అనిపిస్తుంది. ఈ 3 కూడా చూసారా ట్రయాంగిల్ షేప్లో వచ్చాయి. ఈ షేప్లో కనుక వస్తే మనకి ఫ్రంట్ పార్ట్ అనేది ఇంకా అద్దినట్టు వస్తుంది అనమాట చెస్ట్ పాయింట్ అనేది. అలాగే మనకు భుజాలు జారినప్పుడు
వీడియో చూపిస్తుంది కదా, అక్కడ జస్ట్ ఒక పావించు చిన్న ఒక గీత అంతా లోపలికి కానీ వేసుకున్నామంటే మనకు భుజాలు అనేవి జారు. అలాగే షోల్డర్ వైపు కూడా మెడ వైపుకి ఒక పావించు స్లోప్ అయితే మనం స్టిచ్ వేస్తాం కదా, స్టిచ్ వేసేటప్పుడు ఒక గీత ఒక స్టిచ్ ఎంత అయితే పడుతుందో అంత మెడ వైపుకు స్లోప్ ఇచ్చుకున్నామంటే మనకు పర్ఫెక్ట్గా ఫ్రంట్ పార్ట్ అనేది కుదురుతుంది. ఈ మెథడ్లో కనుక మీరు కట్ చేశారంటే మీకు ఫ్రంట్ పార్ట్లో ఇంక ఏ డౌట్స్ ఉన్నా సరే అన్నీ పోతాయి. పర్ఫెక్ట్గా మంచి స్టిచ్చింగ్ అయితే చేయగలుగుతారు. కస్టమర్స్ మిమ్మల్ని వదిలి ఎక్కడికి అయితే వెళ్ళరు, నాదైతే హామీ ఇస్తున్నాను. ఈ మెథడ్లో ఒకసారి కట్ చేసి కొట్టండి, అప్పుడు చూడండి ఎలా ఉంటుందో మీరే చెప్తారు బాగా కుదిరిందనేసి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. నీట్గా మనం మార్కింగ్ పెట్టుకున్న మార్కింగ్ మీదే కటింగ్ అనేది చేసుకుని రావాలండి. లోపలికి బయటికి కటింగ్ అనేది అస్సలు చేయకూడదు. ఇలా చేసుకుంటే మనకి మెజర్మెంట్స్ అన్నీ కూడా కరెక్ట్గా వస్తాయి. లేదంటే ఒక గీత లోపలికి వెళ్ళిపోయినా ఒక పావించి ప్లేస్ అనేది పోతుంది కదా, దీనివల్ల మన బ్లౌజ్ ఫినిషింగ్ అనేది పాడైపోద్ది. కటింగ్ చేసేటప్పుడు 2 సార్లు ఆలోచించి మరీ కటింగ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి.